రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ మనం ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన ఎక్కడికక్కడ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, మంచి గుడ్ న్యూస్ టు ఎలక్ట్రికల్ వెహికల్స్. మాల్స్ కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, మార్కెట్లు కావచ్చు, స్టేడియాలు కావచ్చు, హైవేల పక్కన స్టేషన్ల ఏర్పాటుకు రవాణా శాఖ ప్రతిపాదనలు పంపించింది తెలంగాణ ప్రభుత్వం. రెడ్కోకు సిఫారసు చేసే యోచన పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో భూసేకరణ కూడా తీసుకొస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థల జాగాల్లో ఈ ఎలక్ట్రికల్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు తీసుకొస్తేందుకు దృష్టి పెట్టింది ప్రభుత్వం. దీంతో హైదరాబాద్లోని సెక్రటేరియట్, దాంతోపాటు స్టేడియాలతో పాటు విశాల స్థలం ఉన్న పెట్రోల్ బంక్స్, పెద్ద షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్, నేషనల్ స్టేట్ హైవేల పక్కన వీటిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద రవాణా శాఖ ఆలోచన చేస్తుంది. ఇక జిల్లా కేంద్రాలు అయితే కలెక్టరేట్లు కావచ్చు, మార్కెట్ కమిటీలు, పెట్రోల్ బంకులో పోతాతో పాటు అంతేకాకుండా ప్రభుత్వం ఏం చేయాలంటే డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి స్పేసు, యూనివర్సిటీలో ఉన్నటువంటి స్పేసు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి స్పేసులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేసి వాటికి ఆటోమేటిక్గా రేటు ఫిక్స్ చేయాలి. దాంతో ఏమైందంటే ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆయా స్టేషన్లోనే ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఫ్రీగా కార్యాలయాల్లో ఒక వైర్ గుంజుకొని ఛార్జింగ్ పెట్టుకుంటారు. దీంతో ప్రభుత్వానికి ఒక విధంగా నష్టం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తే మిగతా వాళ్ళకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అట్లా దాంతోపాటు ఆర్టీసీ డిపోల్లో ఇప్పటికే నగరంలోనే 2-3 ఆర్టీసీ డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లు పెట్టారు. సూర్యాపేట హైటెక్ బస్ స్టేషన్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కొనసాగుతున్నాయి. ఇట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అదేవిధంగా హోటల్ కావచ్చు, షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్ళలో ఈవీ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే ఇటు భోజనం చేస్తారు, అటు బస చేసే సమయంలో వెహికల్స్ ఛార్జింగ్ తీసుకునే సమయంలో అట్లా కూడా ఉంటుంది అన్నట్టు. మార్కెట్ కమిటీల్లో, స్టేడియాల వద్ద ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అట్లా ఎక్కడికక్కడికి క్యాబులు ఉండేట చోట, అటు ఎయిర్పోర్ట్లలో, దాంతోపాటు పార్కింగ్ ప్లేస్లలో కూడా పెడితే ఎక్కడికక్కడికి ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేయడానికి అవకాశం ఉంటే ఏమైందంటే ఛార్జింగ్ అవుతుంది, దాంతోపాటు అలా వర్క్ చూసుకొని వచ్చేసరికి ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అట్లాంటి సౌకర్యం, మంచి అవకాశం పెట్టాలి. ఛార్జింగ్ విరివిగా పెడితే ఎక్కువ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువగా కొనుగోలు జరుగుతాయి. దాంతోపాటు పొల్యూషన్ కూడా తగ్గుతుంది అన్నట్టు. అట్లా ఇది మంచి నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. ఈ త్వరగా చేపట్టాలి, త్వరగా ఈ నిర్ణయాలని అమల్లోకి తీసుకురావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.